నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ అండి, చాలా బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది కూడా జనవరి 1 రోజు తీస్తున్న వీడియోనే. ఇవాళ భలే గడిచిందండి. రాత్రి 31st నైట్ కదా, మంచిగా స్వీట్ చేశాను. బయట నుంచి కలాకాండ్ స్వీట్ తీసుకొచ్చాను. నేను ఇంట్లో గులాబ్ జామ్ చేశానండి. బయట ముగ్గులు పెట్టాను. బజార్ అంతా భలే కళకళలాడిపోయిందంటే మీరు నమ్ముతారా? ప్రతి చోట ఇంతే కదా, స్పెషల్గా ఉంటుంది కొత్త సంవత్సరం అంటే. ఈ స్పెషల్ రోజున మరి మన ఇంట్లో ఏదైనా స్పైసీగా స్పెషల్గా కూర వండుకుందామని పెద్ద బాయిలర్ కూర తీసుకొచ్చారు మా వారు. ఆయన తీసుకురాగానే వెంటనే వండేశానండి. ఎందుకంటే రాత్రి ముగ్గులు అయ్యి పెట్టి చాలా లేట్ అయింది కదా. ఉదయం లేచేసరికి బాగా 10 దాటిందండి. ఇప్పుడేం టిఫిన్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం అయిపోయిద్దని ఒకేసారి వంట చేసేసి ఇంకా రెడీగా ఉన్నాం తినేసేద్దామని. వంట అయ్యి అవ్వగానే ఫస్ట్ అయితే మా వారికి పెట్టేశానండి. ఆయనకి కొంచెం లేట్ అయినా అసలు ఆయన ఒప్పుకోరు. ఫస్ట్ ఆయనకి పెట్టేసి తర్వాత మేము కూడా తినేస్తున్నాము. ఇంతకీ ఈ న్యూ ఇయర్ రోజున మీ ఇంట్లో మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేస్తారా? చేయొచ్చు కదండి, నేను కూడా తెలుసుకుంటానుగా. నేనైతే గులాబ్ జామ్ చేశాను మా ఇంట్లో స్పెషల్గా. భలే ఉంటుందండి, చాలా బాగా చేస్తాను నేను. మరి మీరింట్లో మీరు ఏమన్నా వండారా లేదా? వండకుండా ఎందుకుంటారు, వండే ఉంటారు కదా. మరి మాకు కూడా కొంచెం పంపించవచ్చు కదా. నేను షార్ట్లో పెట్టానండి, మీకు గులాబ్ జామ్ పంపించాను నేను బౌల్ నిండా. ఎవరన్నా చూడకపోతే చూసేయండి. ఒక బౌల్ నిండా గులాబ్ జామ్ మీకోసం అని చెప్పి చూపించాను కూడా. మీరు తిన్నారో లేదో మరి. తినపోతే చూసి తినేసేయండి, అది మీకోసమే. బౌల్ మాత్రం ఇచ్చేయమని చెప్పాను. అసలే గాజు బౌలు నాకు బాగా ఇష్టమైంది, అందుకని గిన్నె ఇచ్చేసి గులాబ్ జామ్ మాత్రం తినేసేయండి అని చెప్పాను. అలాగే చేసినట్టున్నారుగా. ఇప్పుడైతే మా కూర రెడీ అయిపోయింది కదా, ఇంకా నేను తింటున్నానండి. కూర ఎంత స్పైసీగా ఉందంటే తింటుంటేనే పండగ అన్నట్లే ఉందండి. అంత బాగా కుదిరింది, స్పైసీగా, చాలా టేస్టీగా భలే వచ్చింది కూర ఈసారి. ఈ న్యూ ఇయర్ అంతా మనం అనుకున్నవన్నీ జరగాలని, మంచి స్థాయికి మంచి విజయాల్ని మనం అందుకోవాలని, ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా మనము మన కుటుంబం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.